పారు అయితే లోపల ఇలా అనుకుంటుంటుంది. ఇది కార్తీక్ గారితో మాట్లాడుతూనే వెళ్ళింది. అసలేం మాట్లాడింది? ఏం జరిగింది? ఇది వచ్చింది. వెనకాల వాడు వచ్చాడు. దీప అనే అనాథకి మీరు అమ్మానాన్నలుగా నిలబడి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలో అమ్మ కోపంతో ఒక పని చేసింది. దానికి అత్తకి కూడా క్షమాపణలు చెప్పింది. మీ ఇంకా మీకెందుకు కోపం నాన్న? ఎన్నాళ్ళు ఈ దూరం? అని జోష్న అడుగుతుంటే, తాత నువ్వు చెప్పు. అప్పుడు శివనారాయణ, నేను కూడా మీ ఇద్దరు నేను కూడా మీ ఇద్దరిలానే వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చూస్తూ ఉన్నాను. చూస్తే కలుస్తారా? మా మమ్మీతో నువ్వు మాట్లాడమని నువ్వు డాడీతో చెప్పాలి కదా. మా అప్పుడు దశరథ్ అయితే, జోష్న మా నాన్న నాతో ఏం చెప్పాలో నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సరే డాడీ, మీ నాన్న అంటే నీకెంత ప్రేమో మీరంటే నాకు అంతే ప్రేమ. మేము మమ్మీ తరపున ఈ ఇంట్లో నిలబడేది నేను తప్ప ఇంకెవరు లేరు అని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నా నువ్వు మా మమ్మీకి నువ్వు అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు అని జోష్న అంటూ ఉంటే, అప్పుడు కార్తీక్ అయితే ఇలా అనుకుంటుంటాడు. ఏం మాట్లాడుతుందో జోష్నకి ఏమైనా అర్థమవుతుందా? గొడవ పెరిగి ఇంకా కొత్త గొడవకు దారి తీసేలా ఉంది. ముందు జోష్న ఆపాలి అని కార్తీక్ అయితే అనుకుంటుంటాడు. అప్పుడు జోష్న, అదేంటో డాడీ, మమ్మీకి నువ్వు అంటే ఎంత ప్రేమో నేనంటే కూడా అంతే ప్రేమ. మన మన ఇద్దరి మీద ఉన్న ప్రేమ సమానమైందని నేను అనుకున్నాను. కానీ నీ విషయంలో నన్ను కొట్టి నా మీద ఉన్న ప్రేమ కంటే నీ మీద ఉన్న ప్రేమ ఎక్కువని ప్రూవ్ చేసింది. కానీ అలాంటి మమ్మీ ప్రేమ నీకు దీపం మీద ఉన్న నమ్మకం ముందు ఓడిపోయింది. ఇప్పుడు కార్తీక్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు దీప్. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు చూసిన అని కార్తీక్ అంటుంటే, మా అమ్మ నాన్న కలుపుకోవడానికి మా అమ్మ నాన్న కలుపుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తుంటే నీకేంటి బావ మధ్యలో నొప్పి అంటుంటే కార్తీక్, నువ్వు కలుపుతున్నట్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. అదిగా చూసిన బావా, మీ అమ్మ నాన్న విషయంలో నేను ఎప్పుడైనా చర్య చేసుకున్నానా? నిన్నేమన్నా అడిగానా? నా బాధ నేను చెప్పుకొనివ్వండి డాడీ. బావకేం పోయింది? ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా, ఎంతమంది ఎంత బాధపడుతున్నా హ్యాపీగా డ్యూటీకి వస్తాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఈ ఇంటి సమస్యలతో వాడికి ఏం సంబంధం లేదు కదా. సంతోషంగా నవ్వుతూ ఉండాల్సిన కుటుంబం కలిసి భోజనం కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది. దీనికి కారణం దీప అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడను. నేను కేవలం మీ ఇద్దరి గురించి మాట్లాడతాను. అమ్మా నాన్న, డాడీ, మమ్మీ నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో అవన్నీ మీరు మర్చిపోయి మీరు మమ్మీతో మాట్లాడాలి డాడీ అంటుంటే, అప్పుడు దశరథ్ అయితే, జోష్న నువ్వు నాతో చెప్పాలనిపిస్తే నాతోనే చెప్పు, అంతేగాని ఎవరి తరపున నిలబడి మాట్లాడమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు జోష్న అని దశరథ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు శివనారాయణ, దశరథ, జోష్న చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవచ్చు కానీ ఉద్దేశం మాత్రం కరెక్ట్గానే ఉంది దశరథ. ఎన్నాళ్ళని మీ ఇద్దరు ఇంకా దూరంగా ఉంటారు? మునుపట్లా కలిసిపోవాలంటే చూడాలని ఉంది నాకు. ఎవరికైనా ప్రమాదం జరిగి హాస్పిటల్లో చేరైతే డాక్టర్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి 4 రోజుల్లో 5 రోజుల్లో హాస్పిటల్లో ఉండాలని చూస్తారు. బలవంతంగా తీసుకువెళ్ళిపోవాలంటే కుదరదు. ఎందుకంటే పేషెంట్ యొక్క కండిషన్ డాక్టర్కి తెలుసు. ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ పేషెంట్కి ప్రమాదం ఉండదో డాక్టర్కి మాత్రమే తెలుసు నాన్న అని దశరథ్ అంటూ ఉంటాడు. మానవ సంబంధాలు జరిగే ప్రమాదాలు కూడా అలాంటివే నాన్న. అవి కూడా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు అన్నదే కాసేపు నిజం అనుకుందాం డాడీ. ఇక్కడ ప్రమాదం చేసింది దీప అయితే గాయపడింది మా మమ్మీ. చెప్పండి, అప్పుడు మీరు ఎవరిని శిక్షించాలి, ఎవరిని దూరం పెట్టాలి? అప్పుడు దశరథ, ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు, ఎవరిని దూరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ అమ్మే మన చిన్నపిల్ల, తను ఏ తప్పు చేసిందో తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా తనకే తెలియాలి కదా. మామయ్య, దీన్ని ఇక్కడితో ఆపేస్తే మంచిదేమో అంటే కార్తీక్ అంటే, ఆపేస్తే నా కూతురు దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అవుతానరా అంటుంటే, అప్పుడే కార్తీక్, అది కాదు మావయ్య అలా ఎందుకు అంటుంటే, అప్పుడే జోష్న అయితే, నా ఫ్యామిలీ మ్యాటర్స్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి బావా? అప్పుడు దశరథ, ఆ వాడు కూడా ఈ ఫ్యామిలీ మనిషే అని దశరథ అంటూ ఉంటే జోష్న అయితే షాక్ అయిపోతుంటుంది. ఓహో, నీకు అందరూ కావాలి, మా మమ్మీ తప్ప. మీరందరినీ అర్థం చేసుకుంటారు, మా మమ్మీని తప్ప. మీ ప్రవర్తన చూస్తుంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా నీకు ఇష్టం ఉండట్లేదు అంటుంటే, ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి జోష్ననైతే చూస్తూ ఉంటారు. కార్తీక్ అయితే లోపలి అనుకుంటాడు, ఇది కలుపుతుందో పూర్తిగా విడదీస్తుందో అసలు నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. అప్పుడు శివనారాయణ అయితే, జోష్న నువ్వు ఏది పడితే అది మాట్లాడకు. మీరు మా మమ్మీ డాడీని కలపలేనప్పుడు ఆ ప్రయత్నం నన్ను చేయనివ్వండి. కార్తీక్, జోష్న నేను నీతో మాట్లాడాలి, 2 minutes బయటకు వస్తావా? ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడను బావా. మా మమ్మీ డాడీ కలవడం నీకు ఇష్టం ఉండదు కాబట్టి అది నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరో అందరికి అర్థమవుతుంది. నువ్వు చేస్తుంది చాలు ఇంకా
అప్పుడు పారిజాతం, నీ భార్యకు ఒక మాట అనగానే నీకు బాగా మండుతున్నట్టుందిరా. అయినా డ్యూటీ అయిపోయినట్టు నీకు ఇంకేం పనిరా ఇక్కడ, నువ్వు పోయి ఇక్కడి నుంచి బయటికి. కుటుంబం అన్న తర్వాత 100 గొడవలు వస్తాయి, అన్నిట్లోకి అందరు దూరవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ, పారిజాతం వెళ్ళిపో అంటుంటే సరిపోతుంది కదా, దానికి ఎందుకు ఇన్ని మాటలు? కార్తీక్, నువ్వెందుకు రాయే అనవసరంగా ఎన్ని మాటలు పడ్డం, నువ్వు వెళ్ళిపో. జ్యోత్స్న, చూడండి తాత, ఈ వినోదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడతో చెప్పాలి కదా. నువ్వు కార్తీక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు నీకు పరేవాడేమో కానీ నాకు మాత్రం మనవడు, నా కూతురి కొడుకు అని శివనారాయణ అంటూ ఉంటే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. విన్నావా డాడీ, మనవడి మీద మాట పడితే తాత తట్టుకోలేకపోయాడు. వీళ్ళందరి కోసం మా మమ్మీని దూరం పెడుతున్నావు, శత్రువులా చూస్తున్నావు. అలా చూడ్డానికి కారణం మీ అమ్మే అని దశరథ్ అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరైనా వింటే నేను తప్పు చేశారనుకుంటారు. మాట్లాడలేదు అని 1కి 10 సార్లు అంటున్నావు. నా లోపల ఎంత బాధ ఉందో నీకు అర్థమవుతుందా? భర్త గౌరవాన్ని నిలబెట్టాల్సింది భార్యే, ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సింది కూడా భార్యే. కానీ ఆ పని మీ అమ్మ చేసిందా? ఈ మాట నువ్వు మీ అమ్మని అడిగావా? అడగవు. నన్ను మాత్రం తప్పు పడతావు. ఎవరు ఏమైపోయినా పర్లేదు, ఎవరి గౌరవాలు మంట కలిసిపోయినా పర్వాలేదు అని మీ అమ్మ ఎప్పుడైతే తప్పు చేసిందని తెలిసిందో ఆ క్షణమే నా మనసు చచ్చిపోయింది అంటుంటే ఒక్కసారి అయితే సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అతికించే ప్రయత్నం చేశాను, ఈ నట్టింట్లోనే నన్ను మరోసారి చంపేసింది. నాకు ఆ రోజు ఏమనిపించిందో తెలుసా? ఈ మనిషికి భర్తలా బతుకోవడం కంటే బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోయి ఉంటే బాగుండేమో అనిపించింది. ఈ మాటలు విన శివనారాయణ అయితే, దశరథ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాలో ఉన్న బాధే నన్ను ఇలా మాట్లాడేస్తుంది నాన్న. మనిషి ఎదురు పడకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాన్న. ఇక చాలా ఆపు, ఇంతకు మించి మాట్లాడావంటే కొడుకు నువ్వని కూడా చూడను అని శివనారాయణ అంటుంటే, నన్ను క్షమించు నాన్న అని దశరథ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ జ్యోత్స్నకి చెప్పుతో కొట్టిన తప్పులేదు, ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసింది అని కార్తీక్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీప్ అయితే ఇల్లు చదువుతూ లేట్ అయిపోయింది, ఇంకా బావ రావట్లేదు అనుకుంటే అప్పుడే కార్తీక్ అయితే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. వచ్చావా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. జ్యోత్స్న నేను ఎందుకు రమ్మనింది, ఏం మాట్లాడింది? సారీ దీపా, దేనికి? జరిగిన దాంట్లో నా తప్పేం లేదు, కానీ ఎంతో కొంత తప్పు ఉంది. ముందు ఏం జరిగిందో చెప్పు బావా. కార్తీక్ అయితే ఇంట్లో జరిగిన విషయం అనేది చెప్తూ ఉంటాడు దీపకి. ఇది జరిగింది, అప్పటికి జ్యోత్స్నని ఆపడానికి ట్రై చేశాను. జ్యోత్స్న ఎలాంటిదో తెలిసి నువ్వెందుకు రెచ్చగొట్టాను, నేను తనతో చెప్పాను, తను అర్థం చేసుకోలేదు. అత్తని మామని కలిపితే తను సీఈఓ ఉండడానికి నేను సపోర్ట్ చేస్తానేమో అనుకుంది. కానీ ఆ మనుషులు విడదీయడం తప్ప కలపడం ఏంటో తెలియదు కదా. అందుకే నేను గుమ్మంలో అడుగుపెట్టే వరకు జరగాల్సిన వ్యర్థమంతా జరిగిపోయింది. నాన్న చిన్న మాట అంటేనే అమ్మ తట్టుకోలేదు, అలాంటిది అన్ని మాటలు ఉన్నాడంటే ఎలా తీసుకోగలుగుతుంది, ఎలా భరించగలుగుతుంది? నాకే అదే బాధగా ఉంది దీప. అసలు జ్యోత్స్నతో వెళ్ళకుండా ఉండాల్సిందే. జ్యోత్స్న ఉన్న మైండ్ సెట్కి నువ్వు వెళ్ళావు కాబట్టి సరిపోయింది. వెళ్ళకపోయి ఉంటే ఏదో ఒకటి చేసేది బావా. నాన్నతో నువ్వు మాట్లాడావా? లేదు. ఎందుకు బావా? ఎవరితోనూ మాట్లాడలేదు దీపా. నేను మాట్లాడితే గొడవ ఇంకా పెరిగేలా ఉందని నేను సైలెంట్గా వచ్చేసాను. మా అమ్మ కూడా నాలాంటిదే బావా, మాట పడిందంటే మనసులో పెట్టుకుంటూ ఉంటుంది, తట్టుకోలేదు. జరిగిందంటే తలుచుకొని ఏ మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దశరథ చెప్పిందని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పారిజాతం అయితే జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. ఏం తప్పు లేదు కానీ దీనివల్ల మనకు జరిగిన నష్టం ఏమీ లేదు. పైగా మమ్మీని డాడీ తిట్టాడు కాబట్టి డాడీ మీద తాతకు కోపం ఉంది. ఇప్పుడు మమ్మీ మీద ఉన్న సింపతిని అడ్డు పెట్టుకొని తాత ప్రేమని సంపాదించగలిగితే బావ సపోర్ట్ లేకుండానే నేను సీఈఓ పోస్ట్లో ఉంటాను. అప్పుడు పారిజాతం, ఒకసారి వెళ్ళి మీ మమ్మీతో మాట్లాడాల్సిందే. ఎందుకో పాపం జరిగిన దానికి బాధపడుతూ ఉంటుంది కదా, ఓదార్స్తే బాధ పోతుంది. మళ్ళీ గొడవ పెట్టాలి. యాక్చువల్లీ నా ఇంటెన్షన్ గొడవ పెట్టడం కాదు, కానీ జరిగింది. ఇది నా మంచికే. బోర్డ్ మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు మమ్మీ ఇలానే ఉండాలి, అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. బాధపడను, ఆవిడ ఎంత బాధపడితే మనకంత మంచిది అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు భర్తగా ఉండడం కంటే ఆయనకు ప్రాణాలు పోవడం మంచిది అన్నారు. అంటే నేనంత పాపం చేశానా? ఏ భార్య అయినా కోరుకునేది ఏంటి? భర్త సంతోషం.
నా వల్ల నా భర్త బాధపడుతున్నాడంటే భార్యగా ఉండే అర్హత నాకు లేనట్టే కదా! భార్యగా ఉండే అర్హత లేదు అంటే కోడలుగా ఉండే అర్హత కూడా లేనట్టే. నా ఉనికి నా భర్తని చనిపోయేంత బాధ కనిపిస్తుందంటే, నేను లేకపోతే నా భర్త సంతోషంగా ఉన్నాడంటే నాకింక ఈ జీ నాకింక నాకింక ఈ ఇంట్లో విలువేముంది? నేను ఎలాగో సంతోషంగా లేను. మీరైనా సంతోషంగా ఉండండి. మీకు నచ్చను నేను. మీ ఇంట్లోనే కాదు, మీ జీవితంలో కూడా నేను ఉండను అని సుమిత్ర లోపడే బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు పారిజాతం జరిగిన దానికి కాంచన వాళ్ళ ఇంట్లో ఏం పంచాయతీ జరుగుతుందో అప్పుడే సుమిత్ర అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం జ్యోత్స్న అయితే చూస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న, మమ్మీ ఈ టైంకి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు పారిజాతం, ఎవరో వెళ్తున్నట్టున్నారు. సుమిత్రేనా? ఎవరు లేరేంటి? మరి వెళ్ళింది ఎవరు? సుమిత్రే కదా? కాదు, నాకు అలానే అనిపించింది. నీకే కాదు అని పారిజాతం అంటూ ఉంటుంది. నా కళ్ళైతే సరిగా కనిపించావు కదా, నీ కళ్ళైతే బాగానే కనిపిస్తాయి కదా అని పారిజాతం అంటూ ఉంటే, నువ్వు కాదు అంటే ఎవరో నీడని చూసి నేనే అనుకుని ఉంటాను. అప్పుడు చూసిన లోపల ఇలా, మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? బావింటికా? లేదా డాడీ అన్న మాటలు సీరియస్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? ఏది జరిగినా మంచిదేలే, నేనేమి తెలియనట్టే ఉంటాను. గ్రాని, మనం లోపలికి వెళ్దాం పదా. దీప అయితే శౌర్యకి రెడీ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను నాన్న ఇంట్లో లేనప్పుడు నువ్వు అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఆడుకోవాలి. అప్పుడు శౌర్య అయితే ఎవరిది ఫోటో అంటూ ఉంటే, అంబుజ వాళ్ళది. అంబుజ వాళ్ళదా? ఎవరు? మీ అమ్మకి పేరు పెట్టింది ఈవిడే. మీ అమ్మ పసికందిలో ఉన్నప్పుడు అంబుజ వల్లే ప్రాణాలు వదిలేసింది. ఈవిడ మా అమ్మకు ఏమవుతుంది? దీప అప్పుడు ఆ ఫోటోని తీసుకొని మా అమ్మ అని అంటూ ఉంటుంది. నాకు దీప అని పేరు పెట్టి నన్ను మా నాన్న చేతుల్లో పెట్టి వెళ్ళిపోయిందంట. నీకు అమ్మ అంటే నాకు అమ్మమ్మ అవుతుంది కదమ్మా. అమ్మా, అమ్మమ్మ ఫోటో ఇస్తే తాత ఫోటో పక్కన పెడతాను, నీకందను నేను పెడతాను ఉండు అని దీప అయితే ఫోటో తీసుకువెళ్ళి పెడుతూ ఉంటుంది. మీకు గనక మా ఛానల్ అండ్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ.